యోబు గ్రంథము 28వ అధ్యాయము 28వ వచనాన్ని చదువుతాను వినండి. మరియు యెహోవా యందలి భయభక్తులే జ్ఞానమనియు దుష్టత్వము విడిచుటయే వివేకమనియు ఆయన నరులకు సెలవిచ్చుచున్నాడు. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుటయే జ్ఞానమనియు దుష్టత్వమును విడిచుటయే వివేకమనియు ఆయన నరులకు తెలియజేసి ఉన్నాడు. చూడండి, దేవుడు మనల్ని యథార్థవంతులుగా సృష్టించాడు. అయితే మనం వెర్రితనాన్ని కలుగు చేసుకుని ఉన్నాం. దేవుడు మనల్ని జ్ఞానవంతులుగా సృష్టించాడు. అయితే మన పాపం వల్ల మనం మూర్ఖులమైపోతున్నాం. దేవుడు మనల్ని యోగ్యులుగా చేస్తున్నాడు. అయితే సాతానుకు లోబడిన మానవుడు దుష్టుడిగా సిద్ధమవుతున్నాడు. ఎప్పుడైతే ఒక వ్యక్తి తన స్థితిని గ్రహించి యేసు ప్రభువా నాకు సహాయం చేయి అని మొరపెడతాడో అతని జీవితంలో పోగొట్టుకున్నవన్నీ తిరిగి పొందుతాడు. దుష్టత్వాన్ని నుంచి విడుదల పొంది పరిశుద్ధుడవుతాడు. వెరితనం నుంచి విడుదల పొంది జ్ఞాని అవుతాడు. దుఃఖం నుంచి, బాధ నుంచి విడుదల పొంది సంతోష సమాధానాలతో నింపబడతాడు. ఎందుకంటే పాపముతో మనం పోగొట్టుకున్న, సాతాను దోచుకున్న వాటన్నిటినీ ప్రభు తన శిలువ యాగం ద్వారా విమోచించున్నాడు, విడిపించి ఉన్నాడు. వాటిని తిరిగి మనకు అనుగ్రహించడానికి, ఉచితముగా అనుగ్రహించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. పాపానికి మనం అమ్ముడిపోయాం, సాతానికి మనం లోబడిపోయాం. అయితే యేసు ప్రభు మరణం యొక్క బలము గలవాని అపవాదిని మరణం ద్వారా నశింపచేయటానికి శరీరధారిగా ఈ లోకంలోనికి వచ్చి మన పాపములకు పరిహారం చేశాడు. మరణాన్ని మింగివేశాడు. శిలువలో ఆయన మరణించి మరణాన్ని జయించడం ద్వారా మృత్యుంజయుడయ్యాడు. ఈ రోజున మరణము నుండి, శాపము నుండి, పాపము నుండి మనల్ని విడిపించగలిగిన వాడు యేసు ప్రభువుగా ఉన్నాడు. నమ్మండి. ఈ యేసయ్యలో ఉన్న ప్రత్యేకత అదే. ఆయన పాపరహితుడుగా ఈ లోకంలో జన్మించాడు. పైనుండి వచ్చిన వాడిగా ఉన్నాడు. స్త్రీ పురుష సంపర్కము లేకుండా జన్మించాడు కనుక జన్మ కర్మ పాపాలు లేనివాడిగా ఉన్నాడు. కాబట్టి మన పాపాలకు ప్రాయశ్చిత్తము చేయగలిగిన దేవునిగా ఉన్నాడు. దైవ మానవుడిగా ఉన్నాడు. ఆయన మన స్థానంలో మన కొరకు సిలువలో మరణించాడు. కాబట్టి ఈ రోజున మన పాపాలకు పరిహారం దొరికింది. యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి ప్రభువా నీవు నా స్థానంలో నీవు మరణించావని నమ్మిన ప్రతి ఒక్కరికి పాప విమోచనం ఉంది. ఈ రోజున ఎందరో దొంగలు, దోచుకునివారు, వ్యభిచారులు, మోసగాండ్రు, అబద్ధికులు, వ్యాధిగ్రస్తులు, రోగులు, రకరకాల స్థితిగతులలో నాశనమైపోతున్న వారు యేసునందు విశ్వాసం ఉంచడం ద్వారా పరిశుద్ధులై, నీతిమంతులై, దేవునికి ఇష్టలుగా శ్రేష్టమైన జీవితాలను జీవించగలుగుతున్నారు. ప్రతి మాని హృదయము ఘోరమైన వ్యాధితో ఉంది. ప్రతి వాని హృదయాన్ని కడగలిగిన శక్తి యేసుక్రీస్తునంద ఉంది. కాబట్టి మీరెవరైనా సరే యేసుక్రీస్తు నామంలో మోకరించి ప్రార్థిస్తే, విశ్వాసముంచి ప్రార్థిస్తే అద్భుతాలను మీ జీవితంలో చూస్తారు. ఒకసారి ప్రయత్నించండి. ఎన్నో రీతిలుగా మీరు మీ పాపాలు పోగొట్టుకోవడానికి, మీ బాధలు పోగొట్టుకోవడానికి ప్రయత్నిస్తున్నారు కదా. డబ్బు చెల్లించి మరీ మందులు, మాకులు వాడుతున్నారు కదా. ఏమీ అవసరం లేదు. విశ్వాసం ఉంచడం ద్వారా యేసు ప్రభు ఇచ్చే ఉచితమైన రక్షణను వ్యక్తిగతంగా మీరు సొంతం చేసుకోవచ్చు. ఈరోజే మోకరించి ప్రార్థించండి. అద్భుతాలను మీ జీవితంలో చూస్తారు. చిన్న ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమలైన తండ్రి, ఈ వర్తమానమును వింటున్న ప్రతి ఒక్కరిని దర్శించును ఆయన. నిత్యమైన దేవుడిగా నీ ఉన్నావని, చెడిపోయిన మమ్మను మార్చేవాడిగా ఉన్నావని, మా వెరితనము నుంచి, మా పాపము నుండి మమ్మల్ని విడిపించి పవిత్రులుగా, పరిశుద్ధులుగా, జ్ఞానవంతులుగా, నీ రాజ్య వారసులుగా మమ్మల్ని చేయగలిగిన దేవుడిగా ఉన్నావన్న విషయాన్ని ఒక్కరు గుర్తించినట్లుగా వారి మనోనేత్రాలు తెరిచి నీ అద్భుత కార్యాలు జరిగించమని క్రీస్తునామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్.